ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, విశేషంగా కుంభరాశి వాళ్ళకి 2026 మనకి జూన్ నుంచి 2030 వరకు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ఏ సంవత్సరాలు అదృష్టం కలిసి వస్తాయి? ఏ సంవత్సరాలు వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? ఓకే, ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి రేపు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి గురువు షష్టమంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. షష్టమంలోకి ఉచ్చస్థానంలోకి రాబోతున్నటువంటి గురువు ఈ రాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. మెయిన్గా ఈ రాశి వారికి ఫైనాన్షియల్ ఇష్యూస్, కుటుంబ సంబంధ విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఒక పక్క నుంచి జరుగుతున్నది. జన్మరాశిలో ఉన్నటువంటి రాహు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ డిసెంబర్లో తను జన్మరాశి నుంచి 1000 స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. అంటే ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఈ రాశి వారికి దూరం అవ్వడానికి స్టార్ట్ అవుతున్నది. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది. ముఖ్యంగా రాహు పక్క జరగటం అనేది ఒక మంచి పరిణామం. అదే విధంగా వచ్చేటప్పటికి గురువు షష్టమంలోకి రావటం అనేది కొంచెం మైనస్ పాయింట్. బట్ స్టిల్ ఈ రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం అంటే లాభాన్ని ఇచ్చే ముందు కష్టాలు దొరుకుతాయి ఎప్పుడైనా సరే ముందు. అదేవిధంగా గురువు సప్తమంలోకి సంచారం చేసి అయితే 2027 జూన్ టు 2028 జూన్ వరకు అక్కడ ఉంటాడు. మరి దాని తర్వాత అష్టమంలోకి వెళ్తాడు గురువు అష్టమంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ రాశి వారు అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శని చాలా బలమైనటువంటి స్థితిలో తృతీయంలో ఉన్నాడు కాబట్టి అది కాపాడుతూ ఉంటుంది. 28 to 29 కొంచెం స్లో పీరియడ్గా ఉంటుంది. బట్ 29 వన్స్ క్రాస్ అయితే 28 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో 29 to 30, 30 to 31 ఈజ్ అ గుడ్ పీరియడ్ చెప్పాలంటే నెక్స్ట్ కమింగ్ పీరియడ్స్. సో ఓవరాల్గా ఈ కుంభరాశి వారికి ఈ యొక్క జరుగుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ అంటే 2026 to 27 అనేది కొంచెం స్లో పీరియడ్, అంతేగాని ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ పీరియడ్. అంటే ఒక మంచి స్టార్ట్ అవ్వాలంటే కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే. బట్ పీక్ అనేది అందుకునేది 2027 జూన్ నుంచి ఈ రాశి వారు పీక్ అనేది అందుకుంటారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగాను, చదువు పరంగాను, విద్యార్థులు మెయిన్గా వారికి కూడా వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి వారి యొక్క పునర్వైభవాన్ని పొందగలుగుతారు. కుంభరాశి వారికి ధనాధిపతి అనేటువంటి గురువు 2027 జూన్కి సప్తమంలోకి వస్తున్నాడు. ఇట్స్ వెరీ గుడ్ మూవ్మెంట్ అన్నమాట. అలాగే 2026లో కూడా 2026 ఎండింగ్లో కూడా అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్టోబర్ 31 తర్వాత ఆ 3 months పీరియడ్లో కూడా వచ్చేటప్పటికి సప్తమంలోనే సంచారం చేస్తాడు. గురువు ఎప్పుడైతే ఈ రాశి వారికి మంచి స్థానంలోకి ఉంటాడో ఆ టైంలో వీరికి ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే కుంభరాశి వారికి ధనాధిపతి, లాభాధిపతి అనేటువంటి గురువు ఆల్వేస్ ఒక పాజిటివ్ యాంగిల్లో ఉంటాడు. కానీ గడిచిపోయినటువంటి 7 years కూడా అంటే ఏళ్ళనాటి శని ప్రభావం గడిచినటువంటి పీరియడ్ కూడా ఈ రాశి వారికి అంత మంచిగా జరగలేదు. ఎందుకంటే ఆ పీరియడ్ అనేది ఎండ్ అవుతున్నది అన్నమాట. 2027 జూన్కి ఎండ్ అవుతున్నది. నెక్స్ట్ కమింగ్ పీరియడ్స్ అనేవి కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పీరియడ్స్గా ఉంటాయి. ఎస్పెషల్లీగా ఈ యొక్క రాహు యొక్క మూమెంట్ కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది టిల్ టు ద నెక్స్ట్ 5 years స్టార్టింగ్ ఫ్రమ్ 2027 రాబోతున్న 2027 నుంచి కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పీరియడ్స్లోకి వస్తున్నాడు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికి కష్టం అనేది వచ్చేటప్పటికి రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే డిసెంబర్లో ఈ యొక్క రాహు యొక్క మార్పు జరుగుతుందో మెంటల్గా బాధపడేటువంటి కొంతమంది ఉంటారు. జనరల్గా వచ్చిన పేరే వాళ్ళు అన్నప్పుడు బాధపడుతూ ఉంటారు. అటువంటి పరిణామాలు దూరం అవుతాయి అన్నమాట. అంటే మానసికమైనటువంటి ఒత్తిడి అనేది దూరం అవుతుంది. శారీరకమైనటువంటి శ్రమ కూడా కొంచెం దూరం అవుతుంది. ఈ రాశి వారికి 2026 అనేది నో లాస్ నో గెయిన్ లాగా ఉంటుంది ఇంచుమించుకు చెప్పాలంటే. అంటే కొంచెం స్టార్టింగ్ పీరియడ్ కాబట్టి. బట్ స్టిల్ ఈ రాశికి ఏంటంటే మెయిన్గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మళ్ళీ కొంచెం అనుకూలంగా ఉంటుంది. సప్తమంలోకి గురు సంచారం జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే గురువు అతిచారంలో ఉన్నప్పుడు ఒక 3 months పీరియడ్ కొంచెం అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పీరియడ్లో. ఈ పీరియడ్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కొంచెం న్యూట్రల్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో. మళ్ళీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మనం క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటి నుంచి ఈ రాశి వారికి వెరీ గుడ్ పీరియడ్. 2027 జూన్ నుంచి ఈ రాశి వారికి గురువు శని తృతీయంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏళ్ళనాటి శని అనేది 2027
జూన్ 3వ తారీఖు నుంచి ఈ రాశి వారికి కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే 2027 జూన్లో ఎప్పుడైతే ఈ యొక్క ఏలాంటి శని ప్రభావం కంప్లీట్ అయ్యి తృతీయంలోకి గురు సంచారం జరుగుతుందో, శని సంచారం జరుగుతుందో, శని తృతీయంలో ఉన్నప్పుడు ఉద్యోగ కారకుడు అనమాట. అంటే ఉద్యోగాన్ని, కొత్త ఉద్యోగ అన్వేషణ ఇవ్వగలిగినటువంటి వాడు. ఇది రాజకీయ నాయకులకైనా సరే, వ్యాపారస్తులకైనా సరే కూడా, అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పీరియడ్ చెప్పాలంటే. మరి అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి గ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఫ్యామిలీ కొంచెం స్టేబుల్గా అవడానికి కూడా 2027 జూన్ నుంచి టైం స్టార్ట్ అవుతుంది. 2027 జూన్కే వచ్చేటప్పటికి రాశి వారికి సప్తమంలో గురు సంచారం జరుగుతుంది. అంటే మంచి ఈవెంట్స్ అనేవి ఒకేసారి జరుగుతాయి. అంటే 2027లో ఇక్కడ వచ్చేటప్పటికి ఏళ్ళనాటి శనికి ప్రభావం కంప్లీట్ అయిపోవటం, 2027లోనే గురువు షష్టమం నుంచి సప్తమానికి రావటం, రెండు అనుకూలమైనటువంటి ప్లానెట్స్ మంచి పొజిషన్స్లోకి వస్తున్నాయి. అదే విధంగా వచ్చేటప్పటికి 2027 అక్టోబర్లకి నవంబర్కి వచ్చేటప్పటికి ఈ యొక్క రాహు లాభస్థానంలోకి వస్తున్నాడు అనమాట. అంటే 2027 జూన్ తర్వాత ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పీరియడ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే. అంటే 2027, 28 అనేది వెరీ గుడ్ పీరియడ్. అండ్ తృతీయంలో ఉన్నటువంటి శని 2 years 6 months 12 days ఉంటాడు. అంటే 2027 జూన్, 28 జూన్, 29 జూన్, 30 3 years అండ్ టోటల్గా 2 years 6 months 12 days పాటు 2027 జూన్ నుంచి ఉంటాడు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ పీస్ఫుల్ పీరియడ్. వాళ్ళు అనుకున్నటువంటి ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు గురించి కానీ ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో అవన్నీ అవకాశాలు పొందడం, వాటిలో సక్సెస్ పొందడం కూడా జరుగుతుంది. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? ఈ రాశి వారు మెయిన్గా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఇక ఏళ్ళనాటి శని ప్రభావం టిల్ 2027 వరకు ఉంది. ఇన్ బిట్వీన్లో ఎవరైతే ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకున్నటువంటి వారు సంప్రదించినట్లయితే అఘోర పాశుపత హోమాన్ని చేయించడం జరుగుతుంది. అది చాలా మంచి హోమంగా కూడా చెప్పచ్చు. ఇది మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క శని బాధల నుంచి విముక్తి అనేది పొందగలుగుతారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కుటుంబ సంబంధితమైనటువంటి కలహాలు, కోర్టు వ్యవహార విషయాలు, ఇటువంటి వాటన్నిటికీ కూడా కొంచెం సపోర్ట్ చేయగలుగుతుంది ఈ యొక్క హోమం మెయిన్గా. వీటితో పాటు రాహు యొక్క ప్రభావం అనేది ఈ యొక్క డిసెంబర్లో తగ్గుతుంది. డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి అనేటువంటి వారు నవచండీ హోమాన్ని చేయించుకోవటం, సప్తసతి చేయించుకున్నట్లయితే బాగుంటుంది. అది లేనటువంటి వారు దుర్గాదేవిని పూజించడం ప్రతి బుధవారం కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశివారు. గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోవటం కోసం జాతక రీత్యా ఈ రాశివారు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, లేదా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ సంవత్సరం గురువు యొక్క అనుకూలత రీత్యా కూడా వచ్చినప్పటికీ గురువు కూడా బృహస్పతి కూడా మనం హోమం చేయించగలుగుతాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు సార్.